పెరాలిసిస్ రావడం అనేది జనరల్‌గా నేను గమనించిందంటే ఎవరైనా నాన్ వెజ్ ప్రియులు బాగా నాన్ వెజ్ తినడం కానీ అలాంటివి చేస్తే కొంచెం హింస అనేది అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళకి పెరాలిసిస్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఈ జన్మలో రాకున్నా చనిపోయిన తర్వాత అక్కడ అసూక్ష్మ లోకాలుగా దెయ్యం అని మేము అంటా ఉంటాము. మాకు తెలిసిన వాళ్ళైతే దెయ్యం అనము. తెలవని వాళ్ళైతే దెయ్యం అంటాం. మాకు తెలిసిన వాళ్ళు మా తాతయ్య కనిపించారండి అంటామన్నమాట. అట్లా. ఓకే. అయితే వాళ్ళకేంటంటే హెల్త్ ప్రాబ్లమ్ వస్తది. పారాలిసిస్ ఇంకేదో ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారు అలానే ఇక్కడ కూడా ఈ భూమి మీద ఇంకొక మనిషి ఉన్నాడు. వాడు కూడా నాన్ వెజ్ వీటికి కూడా బ్యాడ్ కర్మ ఉంది. సేమ్ బ్యాడ్ కర్మాస్ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి గుర్తుంచుకోండి. వీడికి కూడా సేమ్ కర్మాస్ సేమ్ అలా నాన్ వెజ్ అన్నాక వాడి కర్మాలు వీడి కర్మాలు కూడా ఈక్వల్ గా రెజనేట్ అవుతుంటాయి. సేమ్ ఫ్రీక్వెన్సీలోనే అంటే ఆ దయ్యం వచ్చేసి వీడిపైన వచ్చి కూర్చోగలదు. అంటే వచ్చి బాడీని పట్టుకోగలదన్నమాట. అలా వచ్చినప్పుడు వీడికి కూడా పారాలిసిస్ వస్తుందన్నమాట.